అగ్గిపుల్ల సబ్బు బిల్ల కవితకు కాదేది అనర్హమన్నారు శ్రీశ్రీ. కానీ కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు మాత్రము నదులు, నది పరివాహక ప్రాంతాలు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు అన్ని భూములు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు కబ్జాకోరులు. మనం ప్రధానంగా చూస్తున్నాము కర్నూలు నగరంలో ప్రవహించేటువంటి హంద్రీ నది పరివాహక ప్రాంతము పందిపాడు నుంచి జోరాపురం వరకు సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 670కు పైగా ప్రాంతాలు కబ్జాకు గురైనట్టు అధికారికంగా ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ శాఖ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హంద్రీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఇది కర్నూలు నగరంలో మెయిన్ హాట్ పాయింట్ ఇది. ఈ హంద్రీకి సంబంధించినటువంటి మనం ఆపోజిట్ ఉన్నటువంటి ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటిదే హంద్రీ ప్రాజెక్ట్. ఈ హంద్రీ నదికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కనిపించే ఈ మాదన్న నగర్ ఏదైతే ఉందో ఇది బఫర్ జోన్లో స్పష్టంగా కట్టినటువంటి పరిస్థితి. కొన్ని దశాబ్దాల కాలంగా కడుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు తాజాగా కొత్తగా టీ పార్క్ పేరుతో పెట్టినటువంటి కబ్జా సంబంధించినటువంటి ఈ స్థలం ఇది మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఇక ఇటు సైడ్ నుంచి చూస్తే మాత్రం సపరేట్ ల్యాండ్ అనేటువంటి దాని మీద ఉంటుంది. కానీ ఇది హంద్రీకి సంబంధించినటువంటి పక్కన మనం చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రవాహానికి కూడా ఏదైతే ఉందో హంద్రీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి రక్షణ గోడగా కట్టినటువంటి పరిస్థితి. ఇటువైపు వెళ్ళేటువంటి దారి అంతా కూడా ఒక కొత్త బస్ స్టాండ్కు వెళ్ళేటువంటి దారి. ఈ దారికి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా హంద్రీకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా అడవిని తలపించేలాగా చెట్లు పొదల్లో పూర్తిగా ఇక్కడ ఉన్న ఇదంతా కూడా కప్పేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు వెళ్ళేటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఈ దారి గుండా కర్నూలు కలెక్టరేట్ పోయేటువంటి ఏర్పాటు చేసినటువంటి రహదారి. మరి ఇటు చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఇటు మనకు కనిపించేటువంటి ఈ ప్రాంతము కబ్జాకు గురైనటువంటి ప్రాంతము. ఇక్కడ హంద్రీకి సంబంధించి మనం చూసాం 2009లో వచ్చినటువంటి భారీ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కర్నూలు నగరాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వర్షాకాలం వస్తే చాలు వరద భయం మాత్రం కర్నూలు నగర ప్రజలకి ముంచెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూస్తున్నాం ఇది నది. ఈ నది పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతం టీ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం. దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి ఆ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, మున్సిపల్ అధికారులు అనుమతులు ఏందనేటువంటి పైన ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అనుమతులు ఇచ్చారా లేకపోతే ఆక్రమించుకున్నారా అనేటువంటిది అధికారులు వెల్లడించాలి. మరి ఇక్కడ ఎంత ఈ ప్రాంతం అంతా చూస్తే కూడా హంద్రీ పూర్తిగా కుచించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దుర్గంధం వెదజల్లుతేటువంటి పరిస్థితి ఉంది. హంద్రీలోకే కర్నూలు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడే వస్తున్నటువంటి పరిస్థితి. మురుగు కంపును తలపిస్తున్నటువంటి పరిస్థితి. వ్యర్థాలన్నీ కూడా పారవేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కంపు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ దారి గుండా పోవాలంటే మాత్రం ముక్కు మూసుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముక్కు పుట్టలు పగిలిపోయేటువంటి దుర్గంధాన్ని వెదజల్లుతున్న పరిస్థితి. ఇక్కడ మనం స్ట్రైట్గా చూసినట్లయితే ఇది నదీ పరివాహకం. ఇది హంద్రీ నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం. కానీ పూర్తిగా కుచించుకుపోయి కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపించేది బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి రాజ్విహార్కు వెళ్ళేటువంటి దారి. ఆ బ్రిడ్జికి సంబంధించి మనం గతంలో చూసే ఆ బ్రిడ్జి పైన సుమారుగా 20-30 ఫీట్లు అడుగుల పైన వరద వచ్చి 2009లో ముంచెత్తినటువంటి ప్రాంతం ఇది. ఈ వర్షం వస్తే చాలు వరద భయం మాత్రం కర్నూలు ప్రజలకు వీడడం లేదు. అయితే కబ్జా కోరల నుంచి హంద్రీని కాపాడాలని చెప్పి కొంతమంది ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో మాట్లాడడానికి ఆ ప్రజా సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, హంద్రీ కబ్జాకి ఎలా గురవుతుంది, దీనికి కారకులు ఎవరు? దీనికి మొదటి కారకులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు నదులను వాళ్ళకు హద్దు ఇచ్చింటారు. హద్దులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. దీని తర్వాత నగర మున్సిపాలిటీకి వాళ్ళకు వర్కర్స్ ఉంటారు. వాళ్ళకు చెత్త ఎక్కడ డంపు చేసుకోవాలా, ఎక్కడ అన్లోడ్ చేసుకోవాలా, ఎక్కడ చేయాలని గాలి వాసనకు మొత్తం నదిని పట్టణాన్ని మొత్తం చుచ్చే అవకాశం ఉంది. దానికోసం మేము ఇది శుభ్రం చేయించినాం. అలా పోతే వాళ్ళు నిరుద్యోగులకు కాబట్టి వాళ్ళకి స్థలం ఇచ్చినామంటే మీరు ఎక్కడన్నా ఇచ్చుకోండి, ఇంకా ఏడన్నా ఉంటే ఇచ్చుకోండి. నదులు అంటే మాకు కూడా నిరుద్యోగులు. అందుకే మేము సోమవారం నాడు నిర్ణయించుకోవడం మా కమిటీ అంతా కలిసి కలెక్టర్ని కలవబోతున్నాం. మేము కూడా అందిట్లో వచ్చి వేసుకుంటామమ్మా, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకంటే గవర్నమెంట్ మున్సిపాలిటీలు శుభ్రం చేసినారు. ఇంకా ఇదైతే మేమే శుభ్రం చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ కూడా ఖాళీ స్థలం ఉంది కదా, మేము అక్కడ కూడా చేసుకుంటాము. అంటే ఖాళీ స్థలం ఇష్టానుసారంగా కబ్జా చేస్తే
ఉన్నటువంటి ఈ నది దీన్ని ఈరోజు కలుషితమైపోయి కబ్జాలు గురైపోయి బఫర్ జోన్ అయిపోయి లాస్ట్కు బుడమేరు లాంటి పరిస్థితి మళ్ళీ కర్నూలులో దాపరించే పరిస్థితికి దాపరించింది. కాబట్టి పాలకుడు మరోసారి పాలించాలనుకుంటే, మరోసారి నువ్వు ప్రజల ముందుకు రావాలనుకుంటే కళ్ళు తెరిచి నీ యొక్క అనుచరులను ఎక్కడ పెట్టుకుంటావు అక్కడ పెట్టుకొని కబ్జాలో ఉన్న దాన్ని వదిలిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా వాట కూడా మేము పంచమని అడుగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి పెద్ద, ఎందుకు హంద్రీ ఇంత కబ్జా అవుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ? ఈ పాలక వర్గాలు కబ్జాలు చేయడమే వాళ్ళ ధ్యేయం. కబ్జాలు చేయడమే వాళ్ళ ధ్యేయం. పార్కులు ఆక్రమిస్తారు, నదులు ఆక్రమిస్తారు, వాగులు ఆక్రమిస్తారు. అసలు దీన్ని అరికట్టవలసినటువంటి అదే కంచె చేని వేసినట్ల దీనికి ప్రధానమైనటువంటి కారకులు పాలక వర్గాలే. పాలక వర్గాలు ఎప్పుడైతే ఇట్లాంటి కబ్జాలు చేసి కరెక్ట్ అవుతారో కింద ఉద్యోగ యంత్రాంగం కూడా దోమల దూరం సంధిస్తే ఈయనగా దూరినట్ల ఉద్యోగ యంత్రాలు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళకి సహకరించే పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఎందుకోసమని ఇంత జరుగుతూ ఉన్నా కబ్జాలకు గురవుతున్నా 6 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ నది 670 ప్రాంతాల్లో కబ్జాకు గురైందనేసి అధికారిక లెక్కలే చెప్తా ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేని పరిస్థితులు అధికారులు ఉన్నారు? అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడిల వల్ల ఈరోజు అధికారులు ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈరోజు దాపురించినాయని చెప్పి మేము భావిస్తున్నాము. మామూలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈరోజు తెలుగుదేశం ఉండొచ్చు, అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వము ఏదుంటే వాళ్ళ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు పాటిస్తున్నారు. పని చేయలేకపోతే పని చేయలేకుండా వాళ్ళు ఇంట్లోకి పోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. మనం ఈ మధ్యకాలంలో ఒక ఉన్నతాధికారి ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం చేయలేక రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక సెలవు పెట్టి వెళ్ళిపోయినాడనేటువంటి వార్తలు కూడా కొంతమంది మీద వచ్చినాయి. అంటే అటువంటి రాజకీయ ఒత్తిడుల వల్లే అధికారులు ఇటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పి మేము భావిస్తున్నాము. జనరల్గానే ఎక్కడైతే పట్టణాలు అభివృద్ధి అవుతుంటాయో అభివృద్ధి అవుతున్నటువంటి పక్కలే ఉన్నటువంటి చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, వంకలు కావచ్చు, పొరంపోగు స్థలాలు కావచ్చు, అవి కబ్జాలకు గురవుతూ ఉంటాయి. అవి కబ్జాలకు గురైతే వచ్చే నష్టం మనకందరికీ తెలుసు. ఏమిటది? పెద్ద ఎత్తున ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు గతంలో మనకి కర్నూలులో కూడా పెద్ద ఎత్తున మనము మునిగిపోయిన పరిస్థితులు మనం చూసాం. కారణమేమి? అక్కడ తుంగభద్ర, ఇక్కడ హంద్రి, అక్కడ కృష్ణానది కూడా నీళ్లు నిలబడడం, బ్యాక్ వాటర్ రావడం, ఆ రకంగా కర్నూలు మునిగిపోయిన పరిస్థితి మనకందరికీ తెలుసు. కాబట్టి అట్లా పెద్ద విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళా అవి బడగొట్టడం, ఇవి బడగొట్టడం, మేము కబ్జాలను ఇది చేస్తామని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పి అన్ని కబ్జాలనంతా కూడా మేము ఇది చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అంటే అంత జరిగిన తర్వాత చేయడం కాదు, జరగకముందే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉన్నది. అందుకని ఇప్పుడైనా కానీ ఈ హంద్రి అనేటువంటిది కబ్జాకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఇంజనీరింగ్ అధికారులకు ఉంది, ఇరిగేషన్ వాళ్ళకి, మరోవైపు మున్సిపాలిటీ వాళ్ళకి ఉన్నది. ఎంత రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా ఆ ఒత్తిడిని తట్టుకొని వీటి నుంచి కాపాడితే రేపు పొద్దున రాబో కాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఆ పని చేయాలని చెప్పి ఆ పని చేయడం కోసమే ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి చేయడం కోసమే ఈరోజు ప్రజా సంఘాలు ఇటువంటి ఒత్తిళ్ళు, ఆందోళనలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా అధికారులు ఈ హంద్రికి సంబంధించి ఎక్కడ వరకు ఏమేమి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాన్ని కూడా వెకేట్ చేయించేటువంటి పని చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. గడిచిన సంవత్సరం కిందట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హంద్రి ఎంత ఎంక్రోచ్ అయినారు, ఎంత బఫర్ జోన్లో మిగిలి ఉంది అని చెప్పేసి సర్వే చేసి సరిహద్దు రాళ్ళు అది కూడా మేము సంవత్సరం కాలం ఉద్యమం చేస్తే సర్వే చేసినారు. సర్వే చేస్తే 670 ఎన్క్రోచర్స్ అపార్ట్మెంట్స్, గుళ్ళు, మసీదులు, చర్చులు, కొట్టాలు, బిల్డింగ్లు ఇలా వగేరా 670 ఎంక్రోచ్ జరిగినావని చెప్పేసి గుర్తించినారు. గుర్తించి దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్లో పిల్లు వేసినారు, సుప్రీంకోర్టులో పిల్లు వేసినారు. నెల ఆ పిల్లులపైన విచారణ జరుగుతుంది. కానీ ఆ విచారణకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రం వీళ్ళు తీసుకోవడంలో విఫలమైనారు, పూర్తిగా విఫలమైనారు. నెల నోటీసులు ఇస్తున్నారు, అవి నోటీసుల వరకే పరిమితమైనాయి. కాబట్టి తక్షణమే అధికారులు మీరు నోటీసులు ఇచ్చినారు, 1కు 2 సార్లు ఇచ్చినారు, 3 సార్లు ఇచ్చినారు, ఇంకా 4వ సారి
మీరు కార్యాచరణ చూసుకోవడానికి దాల్చండి అని చెప్పేది మా యొక్క డిమాండ్. రైట్, మనం చూస్తున్నాము ఎదురుగా కనిపించేటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ లాగా ఉండేటువంటి ఏదైతుందో ఇది కేసీ కెనాల్ కాల్వ కర్నూలు కడపకు సంబంధించి తుంగభద్ర వాటరు సుంకేసుల డ్యామ్ నుంచి డైవర్షన్తో వస్తున్నటువంటి వాటర్ ఇది. దీని కింద కనిపిస్తున్నటువంటి ఏదైతుందో ఇదే హంద్రీ నదీ పరివాహక ప్రాంతం. ఒక్కసారిగా వర్షాకాలం వచ్చిందంటే మాత్రం పెద్ద ఎత్తున హంద్రీ ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉంటుంది. నది ప్రవాహం వస్తే ఇక్కడన్నీ కూడా జలమయమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ కంపు కొట్టేలాగా, దుర్గంధం వెదజల్లాగా, అడవిని తలపించేలాగా చెట్లు చేమలు పుట్టలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజా సంఘాలు గత కొన్నేళ్ల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నా కేవలం మాటలకే పరిమితమైన తప్ప అధికారులు దాన్ని స్పందించడం కానీ చర్యలు తీసుకోవడం కానీ విఫలం చెందారని చెప్పి ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవైపు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, ఇంకోవైపు కర్నూలు నగరంలో వెళ్ళేటువంటి కేసీ కెనాల్, ఇంకోవైపు ఈ హంద్రీ పూర్తి స్థాయిలో కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో బఫర్ జోన్స్ కూడా ఈరోజు మాయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బఫర్ జోన్లు దాటి కేసీ అదేవిధంగా హంద్రీ తుంగభద్ర నదులు ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2009, 2007 లాంటి వరదలు హెచ్చరికలను వచ్చినటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.